హాయ్ హలో నమస్తే. మేము బెహ్రెయిన్ నుంచి ఈరోజు ఐఫా స్టార్ అవార్డ్స్ అని మనకు టాలీవుడ్ బాలీవుడ్ యాక్టర్స్ అంతా మన దుబాయ్లో వస్తున్నారు. సో మేము మా బెహ్రెయిన్ నుంచి 7 మంది మా బ్రదర్స్ మేమంతా ఈరోజు బయలుదేరినాం. బెహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం, లాంచ్లో. సో వెయిటింగ్ చేస్తున్నాం. సో మేమంతా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని, బాలకృష్ణ గారిని, ప్లస్ రామ్ చరణ్, ఇంకా కొంతమంది యాక్టర్స్. సో మనకు ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చింది. సో మేము బెహ్రెయిన్ నుంచి ఒక 7 మంది బ్రదర్స్ అంతా వెళ్తున్నాం. ఓకే మిత్రులందరూ, ఇంకో విషయం చెప్పాలి, మన సినిమా హాల్ బుక్ చేసాం రేపు నైట్ గురువారం. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. మన మేనేజ్మెంట్ మన వాళ్ళు 6-7 మంది ఉన్నారు, ఇబ్బంది లేదు, మీకు టెన్షన్ పడొద్దు. సో మీ టికెట్ నెంబర్లు మీకు ఇచ్చాము, వాట్సాప్లో పెట్టాం, డైరెక్ట్ వెళ్ళిపోవడం. మేము స్క్రీన్ నెంబర్ 2 మన వాళ్ళు ఉంటారు అక్కడ, అది జస్ట్ వాట్సాప్లో చూపిస్తే డైరెక్ట్ వెళ్ళిపోవడం, అంతా మన తెలుగు వాళ్ళే. సో చూడండి, ఇప్పుడు మేము ఇక్కడ మా వాసు అన్న ప్లస్ మా రాయుడు అన్న ప్లస్ మా సురేష్ బాబు బ్రదర్, బాబ్జీ అన్న, హనుమంత్ అన్న ప్లస్ మా సతీష్ కుమార్ అన్న, మేమందరము మా 7 మంది బయలుదేరినాం బెహ్రెయిన్ నుంచి. ఐఫా అవార్డ్స్ మాట్లాడినాను వాసు అన్న గారు. ఐఫా అవార్డ్స్ ఫంక్షన్కు మొత్తం బెహ్రెయిన్ నుంచి 7 అభిమానులు ప్రయాణం కొనసాగించాం. మరో గంటలో ల్యాండ్ అవ్వబోతున్నాం. ఐఫా అవార్డ్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసే అవకాశం రావటం మా అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి జై హింద్. థ్యాంక్ యూ వాసు అన్న. సో ఇప్పుడు రాయుడు అన్న గారు మాట్లాడతారు. అన్న అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రసాద్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ గోయింగ్ టు ఐఫా అవార్డ్స్. థ్యాంక్ యూ సో మచ్. మెగాస్టార్ని కలవడం నిజంగా చాలా అదృష్టం. ఎన్నో ఏళ్ళ కళ ఇది, మెగాస్టార్ని కలవడం. ఆ కళ త్వరలో నిలబడుతుంది, రేపు ఎల్లుండి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో మా అందరి కోసం ఒక ఛాన్స్ అనుకోకుండా వచ్చింది, మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి పిలుపు వచ్చింది. సో మేమందరం బయలుదేరినాం. ఓకే, సో ఇప్పుడు మా బ్రదర్ సురేష్ బాబు అన్న మాట్లాడు. అన్నగారు అందరికీ నమస్కారం అండి. చిరంజీవి గారిని కలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాం అనమాట చిరంజీవి గారిని. ఈ ప్లాన్ సక్సెస్ఫుల్గా అయిపోవాలని జై చిరంజీవి. థ్యాంక్ యూ అన్న. బాబ్జీ అన్నగారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాకెంతో శుభప్రదమైన రోజు అండి. మెగాస్టార్ చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని తదితరులను కలవడానికి మాకు దుబాయ్ నుంచి చిన్న ఆహ్వానం దొరికిందండి. మేమందరం కూడా ఈరోజు బెహ్రెయిన్ దేశం నుంచి అందరూ కూడా మనస్ఫూర్తిగా వెళ్తున్నామండి. మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానండి. మీకు గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. సతీష్ కుమార్ అన్న గారు అందరికీ నమస్కారం అండి. మేము మొత్తం 7 మంది ఫ్రెండ్స్ బ్రదర్స్ బయలుదేరి వెళ్తున్నామండి ఐఫా అవార్డ్స్ ఫంక్షన్కి. మాకు అవకాశం దొరికింది, నాకు చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి గారిని, రామ్ చరణ్ గారిని కలవడానికి థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, మేమైతే మాకు ఆల్రెడీ అంతా బోర్డింగ్ పాస్ టోటల్ అయిపోయింది. ఇంకొక 30 మినిట్స్లో మేము దుబాయ్ ఫ్లైట్లో కూర్చుంటాం. 1 అవర్లో అడుగుపోతూ వెళ్తాం. 4 days మా ట్రిప్ ఉంది దుబాయ్కి. సో థ్యాంక్ యూ గైస్, సీ యూ. అక్కడికి వెళ్ళాక కొన్ని ఫొటోస్ వీడియోస్ పెడతాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.